पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं బ్రహ్మజ్ఞాని కృతకృత్యుడు అది హృదయం ప్రాప్య సర్వజ్ఞతాం కృత్స్నాం అనేది రెండవ పదంలో వచ్చింది. ఈ పూర్ణ సర్వజ్ఞత్వాన్ని పొందినవాడు అని ఇక్కడ ఉండడం వలన కపిల బుద్ధ మొదలైన వారి వలె అనాత్మను మాత్రమే తెలుసుకున్న అపూర్ణమైన సర్వజ్ఞత్వము వలె ఇది అకృత్స్నము కాదు, అంటే అపూర్ణం కాదు అని తెలిసినట్లే అవుతుంది. ఎందుకంటే ముండకం 1:1-5లో కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, దేనిని తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకున్నట్లవుతుందో అటువంటి ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు పూర్ణ సర్వజ్ఞుడు అని శృతులలో ఉన్నదానిని ఆ బ్రహ్మాన్ని అద్వయ బ్రాహ్మణుడు అని చెప్పింది. ఏతదక్షరం గార్గి విదిత్వాస్మాన్ లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ. ఓ గార్గి, ఈ అక్షరాన్ని తెలుసుకుని ఎవడు ఈ లోకాన్ని వదిలి బయలుదేరతాడో అతనే బ్రాహ్మణుడు అని శృతివచనం యొక్క ప్రమాణ్యం చేత బ్రహ్మాన్ని తెలుసుకుని మిథ్యాగ్రహణానికి విషయమైన సంసార లోకాన్ని మీరి ఉన్నవాడే బ్రాహ్మణుడు అని అంటారు అని అక్కడ చెప్పాడు. ఇంతేకాకుండా ఏష నిత్యో మహిమా బ్రాహ్మణస్య అని బృహదారణ్యం 4:4-23 బ్రాహ్మణుడికి ఇది ఏ నిత్యమైన మహిమ అని శృతి కూడా చెప్పింది. నేతి నేతి అని వర్ణించిన బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే హాని వృద్ధి లేని నిత్య మహిమత్వము చేత పొందడం వల్ల ముఖ్య వృత్తితో బ్రాహ్మణుడని అనిపించుకుంటాడు. ముఖ్య వృత్తితో ఇలా ఉత్పత్తి స్థితి లయాలు ఉండవు. అటువంటి బ్రాహ్మణ్య పదాన్ని పొందిన వానికి అద్వితీయమైన ఆత్మలాభం కలిగి ఉండడం వల్ల ఇక పైన అతను చెయ్యవలసింది ఏమీ మిగిలి ఉండదు. ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమచ్చన్ కస్య కామాయ శరీరమనుసంజరేత్ ఉందా బృహదారణ్యం 4:4-12. నేను బ్రహ్మమై ఉన్నాను, అహమస్మీతి పూరుషః, నేను బ్రహ్మమై ఉన్నాను అని మనుష్యుడు తెలుసుకుంటే దేనిని కోరుకుని ఏ కామము పరిపూర్తి కోసం శరీరాన్ని దుఃఖం చేసుకుంటాడు అని అర్థం. అంటే తన నిజస్వరూపాన్ని గుర్తించిన వాడు ఇక దేనికోసం శరీరాన్ని కష్టపడతాడు? ఈ మంత్రంలో అటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఇక కోరవలసిందేమీ లేకపోవడం వల్ల పుత్రాదులలో నా వాళ్ళు అనే భావన కూడా లేనందువలన కర్మకు కారణమైన కామాన్ని ఇక్కడ అపవాదం చేశాడు. అంటే కర్మని సాధనని కూడా ఇక్కడ అపవాదం చేశాడు. ఎందుకంటే ఆత్మలాభాత్ నా పరం విద్యతే అని ఆపస్తంభ సూత్రం 1:8-12 ఆత్మలాభం కంటా గొప్పదైన లాభము ఉండదు అని స్మృతుల్లో చెప్పింది. అలాగే గీత కూడా నైవతస్య కృతేనార్థ, అతనికి చెయ్యవలసిన కావలసిన ప్రయోజనమేమీ ఉండదు అని గీత 3:18 అని భగవద్గీతలో కూడా చెప్పి ఉంది. ఇప్పుడు ఇటువంటి జ్ఞానికి సమ దమ వినయాదులు సహజమై ఉంటాయి అనేది హెడ్డింగ్. 86వ కారిక. విప్రాణాం వినయో హేష సమప్రాకృత ఉచ్యతే దమ ప్రకృతిదాం తత్వాత్ ఏవం విద్వాన్ సమం వ్రజేత్ విప్రాణాం వినయో హేష సమప్రాకృత ఉచ్యతే
దమ ప్రకృతిదాంతత్వాత్ ఏవం విద్వాన్ సమం వ్రజేత్ విప్రాణం వినయో హి ఏష. విప్రులకి ఇదే వినయం, ఇదే వినయం విప్రుల కంటే జ్ఞానులకి. సమహ ప్రాకృత ఉచ్యతే, ఇదే స్వాభావికమైన, ప్రాకృతం అంటే స్వాభావికం, స్వాభావికమైన సమమని చెప్పబడుతుంది. దమః ప్రకృదాంతత్వాత్, స్వభావము చేతనే, ప్రకృతి అంటే స్వభావం కదా, స్వభావం చేతనే దాంతము కలిగి ఉండడము వలన ఏవం విద్వాన్ సమం వ్రజేత్, ఇదే దమము, ఈ విధంగా దాన్ని తెలిసినవాడు సమాన్ని పొందుతాడు, సమముని పొందుతాడు అని కారిక. 344వ టాపిక్ కదా. ఇది ఆత్మజ్ఞానం పొందినవాడు కృతకృత్యుడు కదా, అది ఇంకా చెయ్యవలసింది ఏమీ లేదు. అతని ఎలా ఉంటాడో చెప్పుడు, అదే విప్రులకి దమము అని. భాష్యం. విప్రాణాం బ్రాహ్మణానాం వినయో వినీతత్వం స్వాభావికం యత్ ఏతత్ ఆత్మస్వరూపేణ అవస్థానం ఏష వినయః. విప్రులకు, విప్రాణం అంటే విప్రులకు, విప్రుల కంటే బ్రాహ్మణానాం, బ్రాహ్మణులకు ఇది వినయము. వినయం అంటే వినీతత్వం, వినీతమైనది, వినీతమైనది అయిన స్వాభావికమైన ఆత్మస్వరూపంతో నిలిచి ఉండడమే ఏదైతే ఉందో ఇదే వినయము అని. యత్ ఏతత్ ఆత్మస్వరూపేణ అవస్థానం ఏష వినయ. స్వాభావికం యత్ ఏతత్, స్వాభావికమైన ఆత్మస్వరూపంతో నిలిచి ఉండడమే వినయం, అదే వినయం. సమః అపి ఏష ఏవ ప్రాకృతః, అంటే స్వాభావికః అకృతకః ఉచ్యతే. మరియు ఇదే స్వాభావికమైన కృతకము కానిది, అకృతకం, ఇది కృతకము కానిది సమమని పిలుస్తారు. కృతకము కానిది అంటే టిప్పణి పెట్టారు. ఇంద్రియాలని మనస్సుని బిగబెట్టుకొని ఉండే దమము సమము కృతకం, అది నిశ్చలంగా ఉండదు. జ్ఞాని యొక్క స్వరూపమే అయ్యి స్వాభావికమైన సమధమాదులకి చ్యుతియే ఉండదు, మళ్ళా అది జారిపోవడం ఉండదు. అందువల్ల కృతము కాని సమము అని పిలుస్తారు. ఇది స్వాభావికమైన ఆత్మస్వరూపంతో నిలిచి ఉండడమే వినయం. మరియు ఇదే స్వాభావికమైన కృతకము కాని సమమని పిలుస్తారు. దమః అపి ఏష ఏవ, ఇదే స్వాభావికమైనది కృతకము కానిదైన ఆ దమమని కూడా పిలుస్తారు. దమః అపి అంటే స్వాభావికమైనది కృతకము కానిది, అదే దమమని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రకృతిదాంతత్వాత్ స్వభావతః ఏవ చ ఉపశాంత రూపత్వాత్ బ్రహ్మణః. ఎందుకంటే ప్రకృతిదాంతత్వాత్, బ్రహ్మము ప్రకృతిదాంతమవుతుంది. అంటే ఏంటి? స్వభావత ఏవ చ ఉపశాంత రూపత్వాత్, స్వభావము చేతనే ఉపశాంత రూపం అవుతుంది. అది స్వభావం చేతనే ఉపశాంత రూపం అవుతుంది, కానీ దానికి సాధన అక్కర్లేదు. ఇంకా జ్ఞానికి సాధనే ఉంది, కృతకృత్యుడు కదా. ఏవం యథోక్తం స్వభావ ఉపశాంతం బ్రహ్మ విద్వాన్ శమం ఉపశాంతిం స్వాభావికీ బ్రహ్మస్వరూపాం వ్రజేత్. ఈ విధంగా పైన తెలిపిన స్వభావము చేత ఉపశాంతమైన బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు సమాన్ని అంటే
స్వాభావికమైన బ్రహ్మస్వరూపమైన ఉపశాంతిని పొందుతాడు. ఉపశాంతిని పొందుతాడు అంటే ఏమిటి అర్థం? బ్రహ్మస్వరూపేణ అవతిష్ఠతే ఇత్యర్థః. ఉపశాంతి అంటే బ్రహ్మస్వరూపంగా నిలిచిపోతాడు అని అర్థం. బ్రహ్మస్వరూపేణ అవతిష్ఠతే ఇది అర్థः. టిప్పణి: బ్రహ్మస్వరూపమునే సమము మొదలైన పేరు చేత మనం పిలవడం ఉన్నదని అర్థం. ఇక్కడ బ్రహ్మస్వరూపాన్ని సమము, దమము, ఉపరతి ఇలాంటి పేరుతో పిలవడం ఉందని ఇక్కడ అర్థం. ఆత్మస్వరూపంతో నిలిచే వరకు సమధమాదులు యత్న సాధ్యం అవుతాయి. ఆత్మస్వరూపంలో నిలిచే వరకు యత్న సాధ్యం అవుతాయి. నిలిచిపోయినప్పుడు స్వాభావికంగానే అయిపోతాయి అని అర్థం. బ్రహ్మస్వరూపేణ అవతిష్ఠతే ఇత్యర్థః. స్వాభావికం అని అన్నారు కదా. కనుక జ్ఞాని అయితే సమధమాదులను పొందడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు, జ్ఞాని అయిపోతే. ఇది హృదయం. ముందుగా ప్రశ్న జవాబు రూపకంగా హృదయంలో చెప్పబోతున్నారు. ముందు ప్రశ్న ఏంటంటే ఏమండి, తస్మాదేవం విచ్ఛాంతో దాంత ఉపరతః వితితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి సర్వాత్మానం పశ్యేత్. బృహదారణ్యం 4:2-18. ప్రశ్న ఏమండి, తస్మాత్ ఏవం ఈ విధంగా తెలుసుకున్నవాడు శాంతుడై, దాంతుడై, ఉపరితుడై, తితిక్షుడై, శ్రద్ధావిత్తుడై తనలోనే తనయందే ఆత్మని తెలుసుకోవాలి. తనయందే ఆత్మని తెలుసుకోవాలి అని పశ్యేత్ అని విధివాక్యం ఉంది కదా. అక్కడ తెలుసుకోవాలి అని విధివాక్యం ఉంది కదా, పశ్యేత్ అని. అది విధివాక్యం కదా. మరి శృతి ఇలా ఉండడం వల్ల జ్ఞాని అయిన వాడు శృతియుక్తమైన సమధమాదులు చేస్తూ ఉండాలని కదా. జ్ఞాని అయిన వాడు సమధమాదులు చేస్తూ ఉండాలి అని విధివాక్యం కదా, పశ్చేత్ అని ఉన్నప్పుడు. మళ్ళా ఇంకో దగ్గర ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఏతతోన్యథ అని గీతలో కూడా చెప్పాడు భగవంతుడు 13-11. ఇదే జ్ఞానమని పిలుస్తారు. ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం, ఇదే జ్ఞానమని పిలుస్తారు. దీనికంటే అజ్ఞానం ఏతత్ అన్యథ, దీనికంటే వేరేనిది అజ్ఞానము అన్నాడు. అందులో ఆ గీతావచనం కూడా ఇలా ఉండడం వల్ల అమానిత్వాదులు చెయ్యవలసి ఉంది కదా. ఎందుకంటే అక్కడ వచ్చింది అమానిత్వాది గుణాలని జ్ఞానమని పిలిచాడు. అమానిత్వం, అదంభిత్వం, శాంతిరాజ్యవమేవచ అని ఒక 3 శ్లోకాలు అక్కడ చెప్పి ఇవే జ్ఞానమని చెప్తారు. దీనికంటా వేరేది అజ్ఞానమని చెప్పాడు. చెప్పినప్పుడు అమానిత్వాదులు చెయ్యాలి కదా, మరి చెయ్యాలి కదా. శృతి కూడా అలాగే ఉంది, పశ్యేతని విధివాక్యం చెప్పింది. కాబట్టి జ్ఞాని అయిన వాడు కూడా శృతి చెప్పినట్లు, స్మృతి చెప్పినట్లు సమధమాదులు చేస్తూ ఉండాలి కదా అని అడిగాడు. దానికి సమాధానం అలా కాదయ్యా. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులకి ఆత్మస్వరూపం యందు నిలిచిపోవడమే స్వాభావికమైన వినయం. ఆత్మస్వరూపం యందు నిలిచిపోవడమే స్వాభావికమైన వినయం. వారికి ఇదే స్వాభావికమైన ఆ వినయమే సమమని పిలుస్తారు. ఆ వినయాన్నే సమమని పిలుస్తారు. స్వభావంతోనే బ్రహ్మతత్వము ఉపశాంతమై ఉంటుంది కదా. ప్రపంచోపశమం అంటాం కదా, అది ఉపశాంతమై ఉంటుంది స్వభావం చేతనే బ్రహ్మము. అలా ఉపశాంతమై ఉండడం వల్ల వాళ్ళకి అది దమము. అంతేగాని అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము అటువంటి నిగ్రహం కాదు ఇది. ఇది వాళ్ళు స్వాభావికంగానే సమంతో ఉంటారు, వినయం కలవాలి. కాబట్టి స్వభావంతోనే బ్రహ్మతత్వము ఉపశాంతమై ఉంటుంది. కాబట్టి
ఆటోమేటిక్గా దమం కలిగి ఉంటారు కదా. ఇంకా బాహ్యేంద్రియ నిగ్రహం అనేది అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు స్వాభావికంగానే బ్రహ్మతత్వము ఉపశాంతమే ఉంటుంది. బ్రహ్మతత్వము ఉపశాంతమే ఉంటుంది, అంటే ప్రపంచోపశమమై ఉంటుంది. అందులోది వాడికి స్వభావం దమము, ఆ బ్రహ్మజ్ఞానికి అది మదిలో ఉంటుంది. అజ్ఞానుల ఇంద్రియాలు రాగద్వేషాలతో మనస్సులు నాగినట్లుగా ఈ జ్ఞానులకి మనస్సుని అలా లాగదు. ఇలా ఉండడం చేత బ్రహ్మజ్ఞానులకి సమధమాదులను అభ్యాసం చెయ్యాలి అని విధి ఎక్కడి నుండి రావాలి? లాగితే కదా సమధమాదులు చెయ్యాలని. అందులో బ్రహ్మజ్ఞాని సమధమాలు అభ్యాసం చెయ్యాలని విధి ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి తేవాలి? అందువల్ల ఇటువంటి అద్వయ బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మస్వరూపం యందే నిలిచిపోతాడు. కనుక అతను ఎప్పటికీ సమధమాదుల స్వరూపంతోటే ఉండి, ఆయన స్వభావం అలాగైపోతుంది. సమధమాదుల స్వరూపంతో ఉండి ఇంకా సాధనలు వదిలేస్తాడు. ఇంకా సాధన చెయ్యక స్వభావం అయిపోయింది. నిత్యకృత్యాల్లో స్నాన సంధ్యావదనాలు చేసి స్వభావం ఎలా అవుతుందో బ్రహ్మజ్ఞానికి అది స్వభావం అయిపోతుంది. బ్రహ్మజ్ఞానం చేత అతనికి ఈ సాధనలన్నీ అలంకారం వలె వదిలేస్తాయి. అంటే ఈ సాధనని ఆయనకి అలంకారంలా ఉంటాయి, అంటే సహజంగా అలంకారంలా ఉంటాయి. అంతేగాని అతను చెయ్యాల్సిన పని లేదు. ముముక్షువు వలె అతను వీటిని అభ్యాసం చెయ్యవలసింది ఏమీ ఉండదు. అందువల్ల ఇతను ముముక్షువు, మోక్షేచ్ఛ కలవాడు, అతను ముక్తుడైపోయాడు. తన స్వభావమే ముక్త స్వభావం అయిపోయింది. కనుక అతను ఏమీ చెయ్యవలసింది లేదు. నెక్స్ట్ వేదాంత ప్రక్రియ. హెడ్డింగ్ వేదాంత ప్రక్రియ 345 భాష్య భాగం. ఏవం అన్యోన్య విరుద్ధత్వాత్ సంసార కారణాని రాగద్వేష దోషాస్పదాని ప్రావాదుకానాం దర్శనాని. అది ఏవం ఈ విధంగా అన్యోన్య విరుద్ధత్వాత్ ప్రావాదుకానాం దర్శనాని. ఈ విధంగా ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉండడం వలన ప్రావాదుకానం అంటే మిగిలిన వాదున దర్శనాలు. ఈ విధంగా ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉన్నాయి కదా, వాళ్ళవి చూసాం విన్నాం కదా. అలాంటి మిగిలిన వాదున దర్శనాలు ఏవైతే ఉన్నాయో అది సంసార కారణాన్ని రాగద్వేష దోషాస్పదాని, అవి సంసారానికి కారణమవుతాయి. రాగద్వేషములనే దోషాలకి ఆశ్రయమవుతాయి. ఆస్పదాని ఆశ్రయమవుతుంది. మిగిలిన వారి వాదాలు ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి కదా. విరోధం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా రాగద్వేషాలు వస్తాయి. దానివల్ల సంసారానికి కారణమవుతాయి. అతః మిథ్యాదర్శనాని తానీతి తదు యుక్తిభిః ఏవ దర్శయిత్వా చతుష్కోటివర్జితత్వాత్ రాగాది దోషనాస్పదం స్వభావశాంతం అద్వైత దర్శనం ఏవ సమ్యక్ దర్శనం ఇది ఉపసంహృతం. అందువల్ల అవి తప్పు దర్శనాలు, మిథ్యా దర్శనాని. అవన్నీ తప్పు దర్శనాలు అని వారి యొక్క యుక్తితోనే చూపించి తద్యుక్తిభిః ఏవ దర్శయిత్వ, వాళ్ళ యొక్క యుక్తితోనే చూపించి మీవన్నీ తప్పు దర్శనాలు, ఒకరికొకరికి ఏ రకంగా కూడా కుదరటం లేదు, మీవన్నీ తప్పు దర్శనాలని వాళ్ళవే యుక్తితో చూపించి చతుష్కోటి వర్జితత్వాత్. చతుష్కోటి అంటే ఉన్నాడు లేడు, ఉండి లేడు, లేనే లేడు అనే 4 కోట్లు లేకపోవడం వల్ల, అంటే 4 వర్గాలు లేకపోవడం వల్ల, అంటే 4 వికల్పాలు లేకపోవడం వల్ల రాగాది దోషాలకి ఆశ్రయము కాని, ఎటువంటి రాగాది దోషాలకి ఆశ్రయము లేని
స్వభావం చేతనే శాంతమైన అద్వైత దర్శనమే సరి అయిన దర్శనమని ఉపసంహారము చెయ్యబడింది. స్వభావశాంతం అద్వైత దర్శనం ఏవ సమ్యక్ దర్శనం ఇది ఉపసంహృతం. ఇదే సమ్యక్ దర్శనం అని ఉపసంహారం చేయబడింది. అత ఇదానీ స్వప్రక్రియా ప్రదర్శనార్థ ఆరంభ. ఇక ఇప్పుడు తన ప్రక్రియని టిప్పణి రాశారు. ఇప్పుడు తన ప్రక్రియ ఏంటి? టిప్పణి అవస్థాత్రయాన్ని పరీక్షించి శుద్ధ చైతన్య రూపాన్ని గుర్తించడమే స్వప్రక్రియ. ఇదానీం స్వప్రక్రియ, తన ప్రక్రియ అంటే ఇది అన్నమాట. టిప్పణి పెడుతున్నారు. అవస్థాత్రయాన్ని పరీక్షించి శుద్ధ చైతన్య రూపాన్ని గుర్తించడమే స్వప్రక్రియ. ఇంతకుముందు యుక్తితో సిద్ధముగా ఉన్న దానిని, ఇంతవరకు యుక్తితో చెప్పారు కదా, ఇప్పుడు స్వప్రక్రియ అవస్థాత్రయ పరీక్ష చేత అనుభవారూఢంగా ఉండేది. ఉపక్రమము ఏ రకంగా చెప్పిందో దానివలే ఉపసంహారం చేసి, ఉపసంహారం అయింది కదా, వివాదాలన్నీ ఆపేశాం, ఉపసంహారం చేసి ఈ ప్రకరణానికి ఉపనిషత్ సంబంధము స్పష్టతరం చేయడానికి ప్రయోజనం అవుతుంది. ఉపనిషత్తు సంబంధం ఉంది కదా, ఇది ఆ అవస్థాత్రయ ప్రక్రియ చేత అనుభవారూఢం చేస్తాం. కనుక ఇప్పుడు తన ప్రక్రియని, స్వప్రక్రియని తెలియచేయడానికి దీనిని ఆరంభిస్తున్నారు అని గ్రంథ సంబంధం. ఇది అయిపోయింది. ఆ వివాదములతో కూడుకుని అన్ని ప్రక్రియలు వాళ్ళ వాదన చేతే వాళ్ళది తప్పు దర్శనాలను చూపించి సమ్యక్ దర్శనము ఏదైతే ఉందో అది వేదాంతమే అని ఉపసంహారం చేశాం. ఇప్పుడు స్వప్రక్రియని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు గౌడపాద హృదయం, దీనికి గ్రంథ సంబంధం. ఈ విధంగా వాదుల దర్శనాలు ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉన్నాయి. చూసాం కదా, బాహ్యార్థవాది, విజ్ఞానవాది, హేతుఫలవాది, సాంఖ్యవాది, తర్వాత వైశేషికుడు, ఇలా రాగద్వేషాలకి కారణమవుతాయి. ఇలా వాళ్ళ దర్శనాలు ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉండడం వల్ల రాగద్వేషాలకి కారణం అవుతాయి అని, అవన్నీ మిథ్యా దర్శనాలు అని యుక్తులతోనే చూపించి 4 వర్గాలు లేనిదే అయిన రాగద్వేషాలు లేనిది అయ్యున్న అటువంటి అజాద్వైత దర్శనమే మంగళకరమైన స్వభావ శాంతమైన దర్శనమని చూపించడం వల్ల మొదటనే మేము 4వ అధ్యాయంలో 2వ కారికలు అవివాదో అవిరుద్ధశ్చ అని చెప్పాం. వివాదము లేనిది, విరోధము లేనిది అని అప్పుడు మేము మొదలుపెట్టాం. అని చెప్పినట్లు ఈ దర్శనము వివాదరహితమైనది, దేనికి విరోధము కానిది అనే దానిని ఉపసంహారం చేసినట్లయింది మా దర్శనం. ఈ తమ వేదాంత ప్రక్రియని గౌడపాదులు సంక్షేపంగా తెలియచేయడానికి ఇప్పుడు బయలుదేరతారు. ఇక్కడ నుంచి సంక్షేపంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే అవస్థల్ని పరిశీలించి చూడడమే వేదాంత ప్రక్రియ, అవస్థాత్రయ ప్రక్రియ. ఇంతకుముందు యుక్తి చేత అజాద్వయాత్మతత్వమే పరమార్థమని చూపించారు కదా, యుక్తి చేత. ఇదే ఇంతవరకు యుక్తితోటి అయింది కదా. ఇప్పుడు సార్వత్రికమైన అనుభవానికి పొందబడుతుందే తప్ప ఏదైతే యుక్తులతో చూపించామో ఆ యుక్తులతో చూపించినట్టుగా మీలాగా వైయక్తిక యుక్తి కాదురా. మేము చూపించేది ఏదైతే అజాద్వయాత్మతత్వమే పరమార్థమని చూపించాం కదా యుక్తుల చేత, ఆ యుక్తియే సార్వత్రికమైన అనుభవానికి పొందాలి.
మేము పెట్టే యుక్తి వ్యక్తిగతం కాదు, సార్వత్రికమైన అనుభవానికి పొందబడుతుందే తప్ప తర్కప్రధానమైన వాళ్ళ దర్శనానికి ఈ యోగ్యత లేదు, ఈ సార్వత్రిక అనుభవం అనే యోగ్యత లేదని బౌద్ధుల యుక్తులనే ముందుగా చేసుకుని, వాళ్ళ యొక్క యుక్తులనే ముందుగా చేసుకుని ఈ ప్రకరణంలో విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నా కూడా శృతి ఉపదేశాన్నే ప్రధానంగా పెట్టుకున్న కదా, మొదటి శృతి కదా 12 మంత్రాలు, అలాంటి శృతి ఉపదేశాన్నే ప్రధానంగా పెట్టుకుని బయలుదేరిన ఈ యొక్క మాండూక్య ఉపనిషత్తు ఈ 4వ ప్రకరణము ఆగమ ప్రకరణం చేత దీనికి ఏకవాక్యత ఉందని, ఈ 4వ ప్రకరణం కూడా ఏకవాక్యత ఉంది ఆగమ ప్రకరణం నుంచి ఇక్కడ వరకు అని మనసులో పెట్టుకోవడమే ఈ ప్రక్రియని ఇక్కడ పరామర్శించడానికి ప్రయోజనమయ్యింది అని భాష్యకాలు చెప్పినట్టుగా అర్థం. అందువల్ల 4వ ప్రకరణం బౌద్ధ వాక్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది సెపరేట్ ప్రకరణము అని చెప్పడానికి లేదు, భాష్యకాలు చెప్పారు స్వప్రక్రియా ప్రదర్శనార్థ ఆరంభ. కనుక దీనివల్ల శాస్త్రార్థమునంతా ఇక్కడ ఉపసంహారం చేసినట్లు అవుతుంది. 1వ ప్రకరణంలో అనుభవ ప్రకారంగా చెప్పింది. 2వ ప్రకరణంలో అనుభవాంగ తర్క ద్వైత నిరాకరణ చేసింది కదా, అవస్థ పెట్టుకుని 2వ ప్రకరణం అనుభవాంగ తర్క ద్వైత నివారణ చేసింది. 3వ ప్రకరణంలో శృతి ఆధారంతో సార్వత్రిక పూర్ణానుభవంతో అద్వితీయ ఆత్మతత్వం యొక్క ఆధారంతో అద్వితీయ ఆత్మని చూపించి పరమార్థ తత్వాన్ని నిర్ణయించబడింది 3వ ప్రకరణం. ఇక్కడ 4వ ప్రకరణంలో పరమార్థతత్వము తెలియని వాళ్ళు వాళ్ళ వాదము పరీక్షించడం చేత పరమార్థం తెలియని వాళ్ళు వాళ్ళ వాదాలు ఏం చెప్తున్నారు, పరమార్థ వస్తువు ఒకటి ఉన్నదా అని నిర్ణయించే వాళ్ళ తత్వము వాళ్ళు ఏం చెప్తున్నారని పరీక్షించడం చేత అజాతవాదము ఆ పరమార్థ తత్వము చెప్పాం. పుట్టుక లేని పరమార్థమే నిజమైన పరమార్థ తత్వం అని చెప్పాం. అజాతతత్వము తెలుసుకున్న వాళ్ళకి విరోధము, వివాదము, రాగద్వేషాలు ఉండవు. పుట్టిందంటే కదా, అది ఎలా పుట్టింది, నేను చెప్పిందే కరెక్టు, నువ్వు అలా చెప్పదు, నేను ఇలా చెప్తాను అని కదా, అసలు పుట్టుకేళ్ళంటే వివాదం ఉంది. కనుక తన పక్షము సాధించడం చేత రాగము, తన పక్షము ఖండించడం చేత ద్వేషము, ఇవి తప్పకుండా ఉంటాయి అని చెప్పి ముందు సత్కార్యవాదం యొక్క పక్షం తీసుకున్నారు. తర్వాత అసత్కార్యవాదం, కార్యకారణవాదం, ద్వైతవాదం, బంధమోక్ష వ్యవహారం, బాహ్యాస్తివాదం, విజ్ఞానవాదం ఇలా పరీక్షించి, ఇలా ఏది పరీక్షించినా కూడా పుట్టుకనేది లేదు. అన్ని వాదాలు పరీక్షించాం, పుట్టుకనేది లేదు అని నిర్ణయించడమైంది. ఉన్నది పరమార్థమేని నిరూపించి పరమార్థతత్వాన్ని ఉపసంహరించి బ్రహ్మతత్వము తప్ప చిత్తమనేది లేనే లేదు అని కూడా చూపించాం. బ్రహ్మతత్వమే తప్ప చిత్తమనేది లేనే లేదని చూపించి ఇప్పుడు 4వ ప్రకరణంలో మాండూక్య ఉపనిషత్తులో తెలిపిన అవస్థాత్రయ ప్రక్రియ చెప్పి ఉపసంహారం చేస్తాము అని చూపించారు. నెక్స్ట్ కార్కిలకి చిన్న మాట. ఇక్కడ ఏంటంటే నిజంగా చూసినట్లయితే కేవల ఆత్మయందు ఏ అవస్థ లేకపోయినా కూడా కదా, అది పుట్టదు, దాని నుంచి ఇంకోటి పుట్టదు అని కదా మనం చెప్పేది. అది పుట్టదు, దాని నుంచి ఇంకోటి పుట్టదు కదా మన వేదాంతం. అందువల్ల నిజంగా చూస్తే కేవల ఆత్మయందు ఏ అవస్థ లేకపోయినా కూడా ఉపాధి ద్వారా, ఉపాధి అంటే బుద్ధి అనే ఉపాధి ద్వారా కదా,
ఆ ఉపాధి ద్వారా జాగ్రత్త, స్వప్నము, గాఢ నిద్ర అని 3 అవస్థలు అందరికీ ఉంటాయి. ఉపాధి వల్ల 3 అవస్థలు ఉంటాయి. నిజంగా ఏ అవస్థ ఉండదు, ఉపాధి చేతనే 3 అవస్థలు ఉంటాయి. కనుక ఉపాధి నేను అని అనుకున్నప్పుడు ఉపాధికి ఆటోమేటిక్గా ప్లేస్ కావాలి. ఈ ఉపాధి నేను అనుకున్నప్పుడు ప్లేస్ కావాలి, దేశం కావాలి. అది కాలంతో కూడుకుని ఉంటుంది. అప్పుడు ఆ ఉపాధిని పెట్టుకుని ఉన్నప్పుడు ఆ ఉపాధికి అవస్థలు కలుగుతాయి. నిజంగా కేవల ఆత్మీయందు ఏ అవస్థలు లేవు, ఉపాధి చేత కలుగుతాయి. అవస్థాత్రయ విచారాన్ని చేస్తున్నప్పుడల్లా ఒకదానికి ఒకటి లయం చేసి ఆత్మతత్వాన్ని నిర్ణయించడానికి ఉపనిషత్తులన్నీ బయలుదేరాయి. ఇక్కడ ఉపాధి ప్రధానం కాదు, అవస్థలు ప్రధానం. అవస్థలు విచారం చేసినప్పుడు అవస్థలే ప్రధానం. అవస్థలు ఎందువల్ల వస్తున్నాయి? ఉపాధి వల్ల వస్తున్నాయి తప్ప నిజంగా ఆత్మకు అవస్థలు లేవు, ఉపాధి చేత వస్తుంది. కనుక ఉపాధిని పక్కన పెట్టి అవస్థను విచారణ చేస్తే, అలా చేసినప్పుడల్లా ఒకదానికొకటి లయం చేసి ఆత్మతత్వాన్ని నిర్ణయించడానికి ఉపనిషత్తులన్నీ కూడా అలా చెప్పడానికి బయలుదేరాయి. ఎలాగనే దాన్ని ఇప్పుడు రాబోతున్న 87, 88, 89 ఈ కారికల భాష్యవాక్యాలు ఉదాహరణలు చూడండి. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 87, 88 అవస్థలు చూపిస్తుంది. 87, 88, 89లో ముగింపు వాక్యం వస్తుంది. ముగింపు వాక్యం 3 చాలా అద్భుతమైనవి. కారిక సవస్తు సోపలంభంచ ద్వయం లౌకికమిష్యతే అవస్తు సోపలంభంచ శుద్ధం లౌకికమిష్యతే సవస్తు సోపలంభంచ ద్వయం లౌకికమిష్యతే అవస్తు సోపలంభంచ శుద్ధం లౌకికమిష్యతే. సవస్తు సోపలంభంచ ద్వయం లౌకికమిష్యతే. సవస్తువు సోపలంబము అయిన, అంటే సవస్తువు సోపలంబము అయిన ద్వైతము లౌకికమని పిలుస్తారు. లౌకికం ఇష్యతే. ఈ లౌకిక అనేది ఇక్కడ వచ్చింది. లోకము యొక్క వ్యవహారానికి ఆస్పదమైంది ఏంటి? జాగ్రత్త అవస్థ. అందుకే లౌకిక అని జాగ్రత్త అవస్థను పిలుస్తారు. లోకము యొక్క వ్యవహారానికి ఆస్పదమైంది, ఆధారం అవస్థ మెలకువే కదా జాగ్రత్త అవస్థ. అయితే సామాన్య జనుల అభిప్రాయాన్ని బౌద్ధులు లోక్య అంటారు. సామాన్య జనుల అభిప్రాయాన్ని లోక్య అని పేరుతో పిలుస్తారు. అభిప్రాయాన్ని మన వేదాంతులు ఏం చేస్తారు? లోకం యొక్క వ్యవహారానికి ఆస్పదం జాగ్రత్త అవస్థ అని మనం తీసుకుంటాం. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళు 3 అవస్థల్ని ఎలా చూడటం తెలియదు కదా. అందుకే సామాన్య ప్రపంచంలో ఉన్న దాన్ని పెట్టి చెప్తారు కదా వాళ్ళు. వీటి రీసెర్చ్ని అంతే కదా. అంటే సామాన్య జనుల అభిప్రాయాన్ని బౌద్ధులు లౌక్య అంటారు. మనమేమో లోకం యొక్క వ్యవహారానికి ఆస్పదమైన జాగ్రత్త అవస్థ. అటువంటి సవస్తువు సోపలంబమైన ద్వైతము లౌకికమని పిలుస్తారు. అవస్తువు సోపలంబము అయ్యేది శుద్ధ లౌకికం అని పిలుస్తారు. అది కారిక. దానికి ఇప్పుడు భాష్యం 346. సవస్తు సంవృతి సత వస్తునా సహ వర్తతే ఇది సవస్తు. ఇది ఇప్పుడు జాగ్రత్త గురించి చెప్తున్నాడు. సవస్తు అంటే సంవృతితో అన్నాడు. సంవృతి అంటే సంవృతి వ్యవహారంతో. సవస్తు అంటే సంవృతి అన్నాడు. అంటే సంవృతి అంటే సంవృతి వ్యవహారంతో సత్తు అయిన వస్తువుతో, సత్తు అంటే ఉన్నదనే కదా కనిపిస్తుందని, ఉన్నది అనే వస్తువుతో కూడి ఉన్నది అని. సవస్తు అంటే సంవృతి వ్యవహారంతో ఉన్నది అయిన వస్తువులతో కూడి ఉన్నది అని భాష్యం. సవస్తు అనే దానికి అది భాష్యం రాశాను. 1 టిప్పణి. అవిద్యాకల్పిత వ్యవహారము చేతనే, సంవృతి అంటే అంతే కదా,
అవిద్యాకల్పిత వ్యవహారం చేతనే వస్తువులు మెలకువలో కనిపిస్తాయి అని కదా. మేలుకున్న అంటే వస్తువులు ఉన్నాయి 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 ఉన్నాయని ఎందుకు కనిపిస్తాయి అర్థం కాదు కదా. ఎందుకు కనిపిస్తాయి? అది అవిద్యాకల్పిత వ్యవహారం. ఇది ఎలా వచ్చిందో తెలియదు కదా ఈ వస్తువులన్నీ. అది విచిత్రం. అవస్థని బట్టి చూస్తే ఎలా వచ్చిందో తెలియదు కదా. అవస్థని వదిలి మనం ప్రపంచంలో ఉండి ఇవన్నీ ఎలాగ వస్తున్నాయంటే మూలాలన్నీ దొరికిపోతాయి. కానీ ఆ మూలం అన్నీ ఏవైతే దొరుకుతాయో అది అల్టిమేటివ్ కాదు. కారణాన్ని వెళితే ఆ కారణం అల్టిమేటివ్ అయిపోదు. కనుక అవిద్యాకల్పిత వ్యవహారం చేతనే వస్తువులు మెలకులో కనిపిస్తాయి. తథాచ ఉపలబ్ధి ఉపలంబ మరియు సోపలంబంచ అన్నాడు కదా. సవస్తు అయిపోయింది. సోపలంబంచ ఉపలంబం. ఉపలంబం అంటే తెలుసుకోవడము అని. ఉపలబ్ధి ఉపలంబ తెలుసుకోవడం. తేన సహ వర్తతే ఇది సోపలంబంచ శాస్త్రాది సర్వ వ్యవహారాస్పదం గ్రాహ్య గ్రాహక లక్షణం ద్వయం లౌకికం లోకాత్ అనపేతం లౌకికం చెప్పారు. జాగరితం ఇత్యేతత్. సవస్తు అంటే అవిద్యా వ్యవహారంతో ఉన్నది అయిన వస్తువుతో కూడుకుని ఉన్నది. మరియు ఉపలంబము అంటే తెలుసుకోవడం. ఎలాగా? శాస్త్రము మొదలైన సర్వ వ్యవహారాలకి ఆశ్రయమై. టిప్పణి: మెలకువ సమస్త లౌకిక వైదిక వ్యవహారాలకి ఆశ్రయమై ఉంటుంది. మెలకువ అనేది సమస్త లౌకిక వైదిక వ్యవహారాలకి ఆశ్రయమై ఉంటుంది. కనుక ఇక్కడ ఏమన్నారు? శాస్త్రాది సర్వ వ్యవహార అన్నాడు. శాస్త్ర ఆది అంటే ఆది శబ్దం చేత ఈ మెలకువంతా కూడా ఆది శబ్దం చేత సమస్త లౌకిక వైదిక వ్యవహారాలకి ఆశ్రయం అవుతుంది. ఇవన్నీ అవిద్యా విషయాలు అవుతాయి. మనము వైతథ్య ప్రకరణం 32 ఆ కార్కిక భాష్యం చూడండి. ఎందువల్లంటే ఇలా శాస్త్రము మొదలైన వ్యవహారాలకి ఆశ్రయమై గ్రాహ్యగ్రాహక రూపమైన, గ్రాహ్యగ్రాహక రూపం అంటే ఇది సోపలంబం అనే దాని వివరణే సోపలంబం అన్నాడు కదా. ఈ సోపలంబం వివరణ ఇక్కడే గ్రాహ్యగ్రాహిక రూపమైన ఉపలంబం. సోపలంబం అంటే గ్రాహ్యగ్రాహక రూపమైన అని అర్థం. అంటే సోపలంబం అనే దాని వివరణమే ఇక్కడ గ్రాహ్యగ్రాహక రూపమైన అంటే తెలియబడేవాడు తెలియవాడు అయినా అని. అందులో శాస్త్రము మొదలైన సర్వ వ్యవహారాలను ఆశ్రయమై తెలియవాడు తెలుసుకునేవాడు తెలియబడేది అనే రూపమైన ద్వైతము లౌకికము అన్నాడు. లౌకికము అన్నాడు. ద్వయం లౌకికం. లౌకికం అంటే లోకాత్ అనపేతం లౌకికం జాగ్రత్తం ఇచ్చేతత్. లోకము నుండి తొలగిపోనిది అంటే ఈ లోకం నుండి ఏది తొలగిపోనిది అని. లౌకికం లోకాత్ అనపేతం. అపేతం కాదు, అనపేతం. ఈ లోకము నుండి తొలగిపోనిది ఏదైతే ఉందో ఆ తొలగిపోనిది ఏదైతే ఉందో అది జాగ్రత్తం, మెలకువ అని అనిపిస్తుంది అని. అన్నీ ఈ లోకంలోనే ఉంటాయి కదా, మెలకువలోనే అన్నీ ఉంటాయని చెప్పడం. అంటే అన్నీ మెలకువకే తెలుసుకునేది తెలుసుకునేవాడు అనే రూపంతో లౌకిక వైదిక వ్యవహారాలతో కూడుకుని ఆశ్రయమై ఏదైతే ఇవన్నీ ఉన్నాయని వస్తువులతో కూడుకుని ఉందో అదంతా ఆ లోకం నుండి తొలగిపోకుండా ఆ లోకంలోనే అంటే ఆ అవస్థలోనే ఉండి ఏవైతే కనిపిస్తున్నాయో దాన్ని మెలకువ అని పిలుస్తారు. అందువల్ల అవస్థాబద్ధం, వస్తువులన్నీ అవస్థాబద్ధం. అందుకే సత్యసాంద్ర వారు అవస్థా వైశాల్యం, ఏ అవస్థకి ఆ అవస్థే, మెలకువలో ఉన్న మెలకువలోనే అంటారు కదా, ఇది ప్రమాణం. కనుక
ఏవం లక్షణం జాగరితం ఇష్యతే వేదాంతేషు. చూడండి భాష్యకాలు, ఏవం లక్షణం, ఇటువంటి లక్షణము ఉన్నదే జాగరతం ఇష్యతే వేదాంతేషు. వేదాంతేషు అంటే ఉపనిషత్తుల్లో ఈ లక్షణం ఉన్నదే ఉపనిషత్తుల్లో మెలకువ అనిపిస్తుంది. ఉపనిషత్తులు అన్నీ కూడా మెలకువ అని హిందీనే పిలుస్తారు. ఉపనిషత్తులు జాగరితం ఇష్యతే వేదాంతేషు అని జాగ్రత్త చెప్పారు కదా. ఆ లోకంలోనే ఉంటాను నేను. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఇది వస్తుంది, సజ్జన చాలా అద్భుతంగా ఇస్తారు. వాళ్ళు లోకం అంటే వేరే అర్థం చెప్పారు కదా, అందుకే నీకు ముందు సూచన ఇచ్చాను. స్వాభావిక జనుల యొక్క అభిప్రాయమే లోక్య అంటారు కదా. వీడు అవస్థలు ఎలా చెప్తారని అడుగుతాడు అవతల వాడు. చాలా అద్భుతమైన డిబేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. అంటే లోకం అంటే అవస్థ కింద చూపించారు కదా భాష్యకారులు. లోకం అంటే అవస్థ కింద చూపించారు. ఆ అవస్థను దాటి ఏముండవు, ఆ లోకంలోనే ఉంటాయి, నేను ఆ అవస్థలోనే ఉంటాయని చెప్పారు. అది ఇక్కడ బుద్ధిలో పెట్టుకోవాలి, చాలా టాప్ మోస్ట్ ఇదవుతుంది. ఇప్పుడు స్వప్నం, ఇప్పుడు సవస్తు అంటే మెలుకు అని చెప్పేశారు. అవస్తు సవృతే హ్యాపీ అభావాత్. స్వప్నం గురించి చెప్తున్నాడు. సవృత్తితో ఉండే వస్తువు లేకపోవడం వల్ల, సవృతే అపి అభావాత్ అంటే ఏంటి? సవృత్తితో ఉండే వస్తువు లేకపోవడం వల్ల, అంటే లేకపోవడం వల్ల అంటే వస్తువు లేనిది అని అర్థం. టిప్పణి ఇది చాలా జాగ్రత్తగా బాగుంటుంది. ఇది సోపలంబం. సోపలంబం అనే దాని వివరమే ఇది కదా. సోపలంబం, అక్కడ సోపలంబము సవస్తు, ఇక్కడ సోపలంబం ఏదైతే ఉందో అవస్తు కదా. సోపలంబం వివరణ అన్నమాట. ఇంద్రియాల చేత అయిన వ్యవహారాన్ని ఇక్కడ సవృత్తి అని పిలవడం ఉంది. ఇంద్రియాల చేత అయిన వ్యవహారాన్ని సవృత్తి అని పిలవడం ఉంది కదా. ఇది వ్యవహారం కదా. ఇది సవృత్తి అంటే వ్యవహారం, ఇంద్రియాల చేత చూడబడేది. మెలకువలో ఇంద్రియ విషయ వ్యవహారము ఉంటుందని, మెలకువలో ఇంద్రియ విషయ వ్యవహారం ఉంటుందని, కలలో కేవలం మనస్సు మాత్రమే ఉంటుందని జనులు కల్పించుకుంటారు కదా. కలలో మనస్సు మాత్రమే ఉంటుంది, మెలకువలో ఇంద్రియ వ్యవహారం ఉంటుందని. దానిని అనుసరించి ఇక్కడ మెలకువ కళల యొక్క విభాగం చెప్తున్నారు. ఇక్కడ సవస్తు, ఇక్కడ అవస్తు. ఆయా అవస్థ ఉన్నప్పుడు రెండిటిలోని లోపల మనస్సు యొక్క మనస్సు, ఆ మనస్సు యొక్క బయట ఇంద్రియాలు, ఇలా ఆయా అవస్థ ఉన్నప్పుడు రెండిటిలో కూడా లోపల మనస్సు యొక్క బయట ఇంద్రియాల యొక్క ఆ తెలివితో విషయానుభవం అవుతుంది కదా. ఆయా అవస్థల్లో ఉన్నప్పుడు రెండిట్లో కూడా లోపల మనస్సు యొక్క బయట ఇంద్రియాల యొక్క రెండు తెలివులు ఉంటాయి కదా. వేదన ప్రత్యయ రెండు అనుభవాలు ఉంటాయి, రెండు తెలివులు ఉంటాయి. ఇలా విషయానుభవం అయినట్లు కనిపించడము సమానమే అన్న దాన్ని వైతథ్యం యొక్క 9 నుండి 15 వరకు ఉన్న కారికలు అక్కడ స్పష్టతరం చేశాం. ఇక్కడ దాన్ని ఇక్కడ పెట్టుకొని చెప్తున్నారు అన్నమాట. సోపలంబం అనే దాన్ని అక్కడ సవస్తు కింద వివరణ చేసి, ఇక్కడ ఏంటి సోపలంబం ఏం చెప్పారు? తెలుసుకునేవాడు, తెలియబడేది. ఇక్కడేం చెప్తున్నారు? సవృత్తితో ఉండే వస్తువు లేకపోవడం వల్ల, అంటే ఏంటి? ఇంద్రియాలతో చూసే వస్తువులు లేకపోవడం వల్ల అని తీసుకోవాలి. ఇప్పుడు లేకపోవడం వల్ల వస్తువు లేనిది, ఇంద్రియాలతో చూస్తే కదా ఉన్నది అంటుంది లౌకిక జనులు. అందువల్ల వస్తువు లేనిది సోపలంబం. సోపలంబం అంటే వస్తువు లేకపోయినా వస్తువతు ఉపలంబనం ఉపలంబ అసతి అపి వస్తుని అన్నాడు. అంటే సోపలంబం అంటే అక్కడ కలలో వస్తువు లేకపోయినా వస్తువు వలె చూచేది ఉపలంబం అవుతుంది అని కదా. లోక దృష్టితో చెప్తున్నారు. లోకంలో అనుకుంటారు కదా, బయట ఇక్కడ ఇంద్రియాలతో కనిపించేది వస్తువు మెలకువలు, అక్కడ ఇంద్రియాలతో కనిపించే వస్తువు లేకపోయినా మనస్సు వాసనతో చూస్తున్నాడు కదా, ఆ దృష్టితో చెప్తున్నాడు. అక్కడ వస్తువత్ ఉపలంబనం ఉపలంబ అసతి అపి వస్తుని, వస్తువు లేకపోయినా వస్తువులే చూచేది ఉపలంబం. తేన సహ వర్తతే ఇతి సోపలంబం చ శుద్ధం కేవలం ప్రవిభక్తం
అనే పాఠం కంటే ఇదే మేలు. ప్రవిభక్తం అని పెట్టారు. అందుకని అందులో ఉంది కదా, స్వప్నస్థాను అంత ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ. సూక్ష్మ బుక్, ప్రవిభక్త బుక్, ప్రవిభక్త బుక్. అలాగా అక్కడ ప్రవిభక్తం అనే పాఠం కంటే ఇదే మేలు. ఇది నాలుగవ మంత్రానికి 1లో 3 8 కార్కిలి అక్కడ అనుసారంగా ఉంటుంది. అది అనుసారంగా ఉంటుంది. 4వ మంత్రానికి 3 8 1 3 8 దాంట్లో అనుసారంగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ తేన సహ వర్తతే ఇది సోపలంబం చ శుద్ధం కేవలం ప్రవివ్యక్తం జాగరితాత్ స్థూలాత్ లౌకికం సర్వప్రాణి సాధారణత్వాత్ ఇష్యతే స్వప్నః ఇది అర్థః. అందువల్ల అక్కడ వస్తువు లేకపోయినా వస్తువు వలె చూచేది ఉపలంబం అవుతుంది. ఆ ఉపలంబం దానితోనే ఉండేది సోపలంబం. సోపలంబం అంటే ఇలాగే వస్తువు లేకున్నా సోపలంబమైన అవస్థ. అలాంటి అవస్థ శుద్ధమైన అన్నాడు. శుద్ధమైన అంటే ప్రవివిక్తము అని అన్నాడు. ప్రవివిక్తం అంటే సూక్ష్మభోగము కలవాడు. ప్రవివిక్త బుక్, ప్రవివిక్తము సూక్ష్మభోగము కలవాడు. సూక్ష్మభోగము కలవాడు. జాగ్రత్తాత్ స్థూలాత్ లౌకికం. స్థూలమైన మెలకువ కంట సూక్ష్మమైన లౌకికం ఇది అని. జాగ్రత్తాత్ స్థూలాత్ లౌకికం సర్వప్రాణి సాధారణత్వాత్ ఇష్యతే స్వప్న ఇత్యర్థః. శంకరాచార్యులు ఎంత బాగా చెప్పారు. స్థూలమైన మెలకువ కంటే సూక్ష్మమైన లౌకికం అన్ని ప్రాణులకి సాధారణంగా ఉండడం వల్ల అందరూ సమానంగా ఇలాగ అనుకుంటారు. అందరికీ ఏదా అది స్థూలము ఇది సూక్ష్మం అని అందరికీ సాధారణంగా ఉంది కదా, స్వాభావికంగా ఉంది కదా. అందువల్ల శుద్ధలౌకికం అనిపిస్తుంది. శుద్ధలౌకికంగా అనిపిస్తుంది. శుద్ధలౌకికంగా అనిపిస్తుంది అంటే స్వప్న ఇది అర్థ. స్వప్నమని పిలుస్తారు అని. సాధారణంగా ఉండడం వలన అని టిప్పణి పెట్టారు, చాలా పెద్దది. ఈ ప్రకటనలో మెలకువ కళలు, ఈ మెలకువ కళల స్వరూపాన్ని నిర్ణయిస్తుంది ఈ ప్రకటనలో. కనుక కళలు సర్వప్రాణులకి సాధారణమైనది అనేది పొందబడదు కదా. మెలకువ అయితే అందరికీ సాధారణం అవుతుంది. కళ అందరికీ సాధారణంగా ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది. మెలకువ అందరికీ సమానంగా ఉంటుంది అది కదా. అందువలన లోక ప్రసిద్ధమైనది అనే ఈ మాటకి అర్థాన్ని వ్యాఖ్యానకాలు కల్పిస్తున్నారు. లోక ప్రసిద్ధమైనది అని ఇక్కడ మరి వాళ్ళు వ్యాఖ్యానకాలు అందరూ అలా కల్పిస్తున్నారు. అర్థమైందా? లోక ప్రసిద్ధమైనది మాటనే తీసుకుంటున్నారు. అందరికీ సాధారణంగా ఉండదు కదా. కళలు సర్వప్రాణులకి సాధారణంగా ఉండదు కాబట్టి లోక ప్రసిద్ధమైనది మాటను తీసుకుంటున్నారు. ఇక్కడ సర్వప్రాణి సాధారత్వాణ భావాత్ అని సర్వప్రాణి సాధారణాత్ అని పాట ఉండాలని కల్పిస్తుంది. ఇక్కడ సర్వ సాధారణత్వాత్, ఇక్కడ సర్వప్రాణి సాధారణత్వాత్ ఇష్యతని ఉంది కదా. ఇక్కడ సర్వప్రాణి సాధారణాత్, సర్వప్రాణి సాధారణాత్ అని పాట ఉండాలని అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి పాఠానికి అన్ని ప్రాణులకి సాధారణం కాదు కాబట్టి ఇది శుద్ధలౌకికము. ఇది అన్ని ప్రాణులకి సాధారణం కాదు కనుక ఇది శుద్ధలౌకికము. కేవలం తన వరకు కనిపించే గ్రాహక లక్షణము లోకము అని అర్థం. రెండవ పాఠానికి అన్ని ప్రాణులకి సాధారణమైన మెలకువ కంటా సూక్ష్మమైనది అని అర్థం వస్తుంది. అందువల్ల ఇక్కడ సాధారత్వాణ భావాత్ అని సర్వప్రాణి సాధారణాత్ అని పాట ఉండాలి అని కనిపిస్తుంది. అది ఇక్కడ
ఏంటంటే మొదటి సర్వప్రాణి సాధారత్వాన భావాతను ఉంటే మొదటి పాఠానికి దానికి అన్ని ప్రాణులకి సాధారణము కాదు, సాధారణ కాదు కనుక ఇది శుద్ధలౌకికము అని అర్థం తీసుకోవాలి. అంటే ఏంటి? కేవలం తన వరకు కనిపించే గ్రాహ్యగ్రాహక లక్షణ లోకం అని చెప్పాలి. ఏది స్వప్నం అంతే కదా, తన వరకు కనిపించేది అందరికీ సాధారణం కాదని చెప్పాలి. ఇప్పుడు రెండో పాఠం ఏదైతుందో సర్వప్రాణి సాధారణత్వాత్ అని ఉంది కదా, ఈ సర్వప్రాణి సాధారణాత్ అని తీసుకుంటే ఆ రెండో పాఠం అవుతుంది. ఆ రెండో పాఠానికి అన్ని ప్రాణులకి సాధారణమే మెలకువ కంటే సూక్ష్మమైనది అని అర్థం. అలా తీసుకోవాలంటారు. అర్థమైందా? అందులో స్థూలమైన మెలకువ కంటే సూక్ష్మమైన లౌకికము అన్ని ప్రాణులకి సాధారణంగా ఉండడం అంటే అలా తీసుకోవాలి. అన్ని ప్రాణులకి సాధారణమైన మెలకువ కంట సూక్ష్మమైనది ఏది? ఈ శుద్ధ లౌకికం అనిపిస్తుంది. అంటే స్వప్నం అని పిలుస్తారు అని తీసుకోవాలని చూపించారు. బాగుందా? ఇప్పుడు సుషుప్తి చెప్పొదిలేస్తా. సుషుప్తి అవస్త్వనుపలంభం చ లోకోత్తరమితి స్మృతం జ్ఞానం జ్ఞేయం చ విజ్ఞేయం సదా బుద్ధై ప్రకీర్తితం. వస్తువు లేనిదిగాను అవస్తు అనుపలంబంచ, ఇక్కడ రెండు ఇచ్చాడు. వస్తువు లేనిదిగాను, అనుపలంబం ఉపలంబం లేదిగా అంటే తెలుసుకునేవాడు తెలియబడేది లేనిదిగాను. అక్కడ వస్తువు లేనిదిగాను, తెలుసుకునేవాడు తెలియబడేది లేనిదిగాను ఉండేది లోకోత్తరము అని పిలుస్తారు. లోకోత్తరమితి స్మృతం. లోకోత్తరం అంటే సుషుప్తి. జ్ఞానం ఇలాగే జ్ఞానము జ్ఞేయము విజ్ఞేయము ఎప్పుడూ బుద్ధుల చేత చెప్పడం అవుతుంది, చెబుతారు అని అర్థం. అది బాగుంటుంది చాలా. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.